కూడా నా ప్రత్యేక వందనాలు. దేవుని కృపను బట్టి దేవుడు ఆయన సన్నిధానంలో మరొకసారి మనల్ని ప్రేమించి దేవుని జ్ఞానాన్ని నేర్పడానికి, ఆయన యందు భయభక్తుల్లో నిలపడానికి, మన యొక్క జీవితంలో మనం ఏమేమి తెలుసుకోవాలో, ఆయన మనకి ఏదైతే తెలియజేయాలనుకున్నాడో అవన్నీ చెప్పడానికి మరొక సమయాన్ని మనకి ఇచ్చాడని నేను నమ్ముచూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని విందాం. ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధ కలిగి దేవుని వాక్యాన్ని వినవలసిందిగా మీకు ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల నాయన, మీ ప్రేమకు కృతజ్ఞాస్తులు చెల్లించుకుంటూ ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో నీ మాటలు వినడానికి మేమందరము మీ సన్నిధానంలో చేరాం. ఈ యొక్క సమయంలోనైనా సమస్తాన్ని ఎరిగిన దేవుడవు, సమస్తము నడిపించగలిగిన దేవుడవు, ఈ సృష్టిని సర్వత్రా మాకు కావలసిన సమస్తాన్ని ఈ లోకంలో ఉంచి మమ్మల్ని జీవింపజేస్తూ నడిపిస్తున్నవాడవు నైనా. మా ఆత్మలను నడిపించగలిగిన శక్తి కలిగిన వాక్యాన్ని మాకు ఇచ్చారు. ఆ వాక్యాన్ని నేర్చుకుంటూ తెలుసుకుంటూ మా జీవితాలను కట్టుకొని చుండగా మీ కృపను, మీ ప్రేమను, మీ ఆత్మ నడిపింపును దయచేయమని దీనుని నన్ను నీ యొక్క పరిశుద్ధాత్మ శక్తితో, జ్ఞానంతో నింపి మా జీవితాలకు కావలసిన సంగతులు నేర్పించి బలపరచమని, మీరే తోడయుండి కాపాడమని, సహాయం దయచేయమని నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని మాత్రమే హెచ్చిస్తూ క్రీస్తు వారి పేట చిన్న ప్రార్థన బ్రతిమాలుకుని వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మనకు తోడై ఉంటే మన స్థితి ఎలా ఉంటుందో ఈరోజు ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు మనకు తోడై ఉంటే, మనము ఆయన నీడలో నివసిస్తే, నీడంటే ఏంటంటే మంచి కారు ఎండలో నడుస్తున్నాం అనుకోండి, ఎండాకాలం ఇంకా గతించిపోలేదు. ఓ విధంగా ఆలోచిస్తే వేడి ఉంది, బాగా ఎండలు కాసినప్పుడు మంచి ఎడారి ప్రాంతం, అంటే చెట్లు లేని ప్రాంతంలో నడుస్తూ ఉన్నాం అనుకోండి, ఎలా ఉంటుంది మనకి? చాలా ఇబ్బందికరంగా, ఆయాసంగా, దుఃఖంగా ఉంటుందా? అప్పుడు ఒక పచ్చని చెట్టు, మంచి చెట్టు నీడకు వెళ్ళామనుకోండి, ఎలా ఉంటుంది? అప్పుడే ఆ చెట్టు నుంచి కూడా చల్లగాలి వచ్చిందనుకో, చాలా ఆనందంగా, ఆహ్లాదంగా, మనసును ఏదో తిప్పరలి చేసిన స్థితిని మనం చూస్తాం. ఒక మనిషికి లోకంలో కంటికి కనబడుతున్న, లేకపోతే శరీరానికి ఇబ్బంది కలిగిస్తున్న ఈ వాతావరణ పరిస్థితుల్లో బాధ నుంచి ఉపశమనం ఎలా అయితే పొందుకోవడానికి మనం చూస్తూ ఉంటామో, ఈ లోకంలో జీవిస్తున్న మనిషి ఆత్మ సంబంధంగా, శారీరకమైన విషయాలే కదండి, ఆత్మ సంబంధంగా మనం పరిస్థితుల్లో కూడా మనం గమనించుకుని వెళ్తుంటే మనం ఎన్నో విషయాల్లో, జీవన పరిస్థితుల్లో ఎన్నో సమస్యలు, ఇబ్బందులతో బాధపడుతూ ఉంటాం. ఆ సమస్యల నుంచి ఏంటి, నేను ఎంత బాధపడుతున్నా నాకు పరిష్కారం ఎప్పుడు, నాకున్న ఈ యొక్క బాధ నుంచి కానీ, ఇబ్బంది నుంచి కానీ ఎప్పుడు నేను తొలగిపోతాను, అంటే వీటి నుంచి నేను బయటపడతాను, ఈ బాధల నుంచి నేను ఎప్పుడు బయటపడతానని ఎదురు చూస్తున్న మనిషికి త్రోవ చూపించి నడిపించేది ఎవరో తెలుసా? దేవుడే. ఆయన ఎందుకు నమ్మిక ఉంచాలండి. చాలామంది అనుకుంటారు, ఏమండి క్రైస్తవులు జీవిస్తున్నారు, లోకంలో ఉన్నవారు కూడా జీవిస్తున్నారు, క్రైస్తవుడు శ్రమ పడుతున్నాడు, లోకంలో ఉన్నవాడు శ్రమ పడుతున్నాడు, క్రైస్తవుడికి కొన్ని విధాల్లో ఆనందం ఉంది, లోకంలో ఉన్నవాడికి ఇంకా గొప్ప ఆనందం ఉంది, ఏంటండి తేడా దేవుడు చేసేది అనుకుంటారు. దేవుడు కలిగిస్తున్న, కనిపిస్తున్న, ఇస్తున్న ఆ యొక్క ఆనందం అనేది ఆత్మీయులైన దేవుని పిల్లలకు ఎలా అర్థమవుతుందంటే, అసలు ఆత్మీయులుగా బ్రతుకుతున్న దేవుని పిల్లలు దేనికోసం ఎదురు చూస్తారు చెప్పాలి? ఆత్మీయంగా బ్రతుకుతున్న దేవుని పిల్లలు దేనికోసం ఎదురు చూస్తారు? దేనికోసం ఎదురు చూడాలి అసలు కదా? మన మనుషులమందరూ పరలోకం కోసం, ఆత్మకు సంబంధించిన
ఆత్మగా పుట్టిన ఈ లోకంలో మనుషులుగా బ్రతుకుతున్నప్పటికీ మనలో ఉన్న ఆత్మ దేవుడిచ్చాడని తెలుసుకుని ఆ దేవుని నామాన్ని మహింపరుస్తూ ఈ లోకంలో బ్రతుకుతున్నప్పుడు మనిషికి ఒక గురి ఉంటుంది. ఏంటంటే ఈ ఆత్మ ఎప్పటికైనా ఈ శరీరాన్ని వీడుతుంది. తర్వాత లోకము ఒకటి ఉంది. ఆ లోకంలో చేరిపోవడము, మంచిగా బ్రతకడం, అంటే ఇక్కడ మంచిగా బ్రతికితే అక్కడ మంచి జీవనము, మంచి స్థితి దేవుడిస్తాడని నమ్మేదే క్రైస్తవ్యం. అది ఇతరులకు తెలీదు. దేవుని తెలియని వారికి దేవుడు పక్షాన ఉన్నవారు పొందుకుంటున్న ఆ దేవుని నీడలో బ్రతికితే వచ్చే స్థితి అనేది ఇహమందును ఈ ఈ ఈ యొక్క జీవన సంబంధము దాటిన తర్వాత కూడా ఉపయోగపడేది దేవుని కృప. అర్థమవుతుందా? ఇక్కడ కూడా ఉండాలి, ఇక్కడ లేదు అని అనడానికి లేదు. అవునా? ఇక్కడ లేదని అనడానికి ఉందా? ఇక్కడ దేవుని కృప అవసరం లేదండి, మనం బ్రతకాలి అని అంటారా? ఉండాలి, ఇక్కడ ఉండాలి. కానీ అంతకంటే గొప్ప కృప ఎక్కడ తెలుసా? ఇక్కడకు మనుషులు ఒకవేళ ఆనందం అనిపించినా, సంతోషించినా, కొంచెం మనకి ఏదైనా సమస్యల విషయంలో తెప్పరల చేసినా మళ్ళీ ఏదో ఒకటి ఎదురవుతూ ఉంటుంది లోకంలో బ్రతుకుతున్నప్పుడు. కానీ దేవుని నిత్యలోకానికి వెళ్ళగలిగామనుకోండి, అక్కడ ఎలా ఉంటుందంట? ఇక్కడైతే ఆనందం ఎలా ఉంటుంది? బ్రతుకు బండికి ఏంటంట? సుఖ దుఃఖాలు ఏమంట? చక్రాలు. అర్థమవుతుందా? ఇవి చక్రాలు వంటివి. ఒకరోజు దుఃఖం ఉంటుంది, ఒకరోజు సుఖపడుతుంటాం, ఒకరోజు ఆనందపడతాం, ఒకరోజు సంతోషపడతాం, ఒకరోజు బాధపడతాం, ఏడుస్తాం. ఏంటి నా జీవితానికి ఎప్పుడు స్థితిని మారగలిగేది అని. కానీ ఆ లోకంలో మార్పు ఉండేది కాదండి. అర్థమవుతుందా? ఇక్కడ రెండు కనబడుతున్నాయి. పరలోకంలో అయితే ఒక్కటి మాత్రమే ఉంటుంది. అక్కడ చక్రాలు కాదు, ఒకటే జీవిత విధానం. ఏంటది? దేవునితో సంతోషించే స్థితి. మరి ఇక్కడ రెండు ఉన్నాయి కదా, మరి ఇంకొకటి ఎక్కడికి వెళ్ళిపోయింది? సుఖము దుఃఖము ఉంది కదా భూమి మీద. సుఖమైతే సంతోషంగా దేవునితో ఉండేది ఉంది, మరి దుఃఖం ఎక్కడికి పోయింది? అది ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? రెండు విడిపోతాయి. ఎప్పుడైతే చక్రాలు, సుఖ దుఃఖాలు, ఈ లోకంలో చక్రాలు అన్నారు చూడండి, ఒక 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 సుఖమనే చక్రము పరలోకం వెళ్ళిపోతుంటే ఒక దుఃఖం అనే చక్రం ఎక్కడికి వెళ్ళిపోతుంది? నరకానికి. రెండు ఉంటున్నాయి కానీ విడిపోతున్నాయి. లోకంలో అయితే రెండు కలిసి ఉంటున్నాయి. దీన్ని తెలుసుకునే స్థితి ఎక్కడ ఉంటుందంటే క్రైస్తవుని యొద్ద మాత్రమే ఉందండి. అర్థమైందా? ఈ స్థితి క్రైస్తవుల దగ్గర మాత్రమే ఉంది. ఎందుకని? దేవుడు తెలియజేస్తున్నాడు. ఇతరులకు తెలీదా అంటే, ఇతరులు మరొక లోకం గురించి ఆలోచించేవారు తక్కువ మంది. అది కూడా వాళ్ళ ఆలోచనలు మారిపోతాయి, వాళ్ళ స్థితిలో వాళ్ళకు తెలిసిన విషయాలు మారిపోతాయి. నిత్యలోకం, దేవుడున్న లోకం ఎలా ఉంటుందో అనేది వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ స్థితులు కాబట్టి వాళ్ళు మార్చేసుకున్నారు. కానీ నిజదేవుడు చెబుతున్న విషయాలైతే పరలోకం శాంతివంతమైనది. ఒకసారి కీర్తనల గ్రంథంకి వెళ్దాం. దేవుడు మనకు తోడై ఉన్నప్పుడు మన స్థితి ఎలా ఉంటుందో తెలియజేస్తూ కీర్తనల గ్రంథం 91వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 91వ అధ్యాయం మొదటి నుంచి చదువుకుందాం. నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. చదువుదాం ఇక్కడి నుంచి 13వ వచనం వరకు చదువుకుంటూ వెళ్దాం. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. వేటగాని ఊరిలో నుండి నాశనకరమైన తెగులు రాకుండా నన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. రాత్రివేళ కలుగు భయముకైనను, పగటివేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులుకైనను, మధ్యాహ్నమందు పాడుచు రోగమునకైనను నీవు భయపడుకుందువు. నీ ప్రక్కను 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కను 10,000 మంది కూలినను అపాయం నీ వద్దకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును.
యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తుపట్టుకొందురు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజములను అనగద్రొక్కెదవు. ఇక్కడ ఈ అధ్యాయంలో మనం చదువుతున్న వచనాలలో ఒకసారి మొదటి వచనం నుంచి చదువుకుంటూ వెళ్తే దేవుని పక్షాన కానీ దేవుని నీడలో బ్రతుకుతున్న వాడికి ఎలాంటి ధైర్యాన్ని దేవుడు ఇస్తున్నాడో ఇక్కడ చెబుతున్నాడు భక్తుడైన దావీదు గారు ఆయనకున్న జ్ఞానాన్ని, దేవుడు ఆయనకు తెలియజేసిన జ్ఞానాన్ని రాస్తూ ఆయన ఏదైతే ఆయన జీవితంలో కనుగొన్నాడో, ఏదైతే ఈ బాధ నుంచి ఆయన విడుదల పొందాడో, ఎలా అయితే ఆయన జీవిస్తున్నప్పుడు వస్తున్న సమస్యల్లో ఆయన చేసిన పరిస్థితులకి, దేవుడిచ్చిన ప్రతీకారానికి, పొద్దుకున్న ప్రతి స్థితిని ఆయన గమనించి ఆయన రాస్తున్న మాటలు ఏంటి తెలుసా? ఆయన నీడని నాకు విజయం ఉంది అనుకుంటున్నాడు. ఆయన నీడని నాకు శక్తి ఉంది. ఆయన రెక్కల చాటున నాకు, ఎంత గొప్ప మాటలు మాట్లాడుతున్నాడు. 3వ వచనం చూద్దాం. వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును. ఎలాంటి ఊరిలో నుండి అంట? వేటగాని ఊరిలో నుంచి. ఎక్కువ శాతంగా వేటగాళ్ళ గురించి మీకు తెలుసు కదా, పక్షులను వేటాడుతూ ఉంటారు. నిజంగా చూస్తా అండి, ఎక్కువ శాతం వేటగాడు ఉరి ఒగ్గాడు అనుకోండి, సరైన ఉరి ఒగ్గాడు అనుకోండి, పక్షి తప్పించుకోవడం కష్టం. ఇప్పుడు మనం వేటగారి ఊరిలోంచి మనం తప్పింపబడటం ఏంటి? ఈ వాక్యాన్ని ద్వారా ఇది మనకెలా అవలంబిస్తుంది? పక్షులకు కదా ఇది మాట్లాడేది. మనం ఏ వేటగాని ఊరిలో ఉన్నాం తెలుసా? మనకు ఒక ఆయన పేరు తెలుసా? ఎవరండి ఆయన? అపవాది, సాతాను. ఆ ఊరిలో ఉన్నాం. ఎలాంటి ఊరు ఒగ్గాడు మనకి? ఎలాంటి ఊరు ఒగ్గాడు తెలుసా? ఆదివారం అయినా చర్చికి వెళ్ళాలేంటి? ఇంట్లో ప్రార్థన చేసుకుంటే సరిపోదా? ఒకరు ఒగ్గాడు. ఏమంటే ఇన్ని బాధలు ఇచ్చాడు దేవుడు, నేను ఎందుకు దేవుని స్తుతించాలి? ఇంకో ఊరి. ఏమంటే నా ఇంట్లో సంతోషం లేదు, ఆనందం లేదు, నేను ఎందుకంటే దేవుని ప్రార్థించాలి? ఇదో మరో ఊరి. ఏమంటే ఎప్పుడు చూసినా ఇలాంటి బ్రతికేనా నాకు, నా బ్రతుకు మారట్లేదేంటి? ఇది ఒక ఊరి. ఎక్కడికి దూరం చేస్తుంది? ఎక్కడ దూరం అయిపోతున్నాం? దేవుని సన్నిధానానికి దూరం చేస్తుందండి. ఏంటది? సాతాను ఉరి. ఆ సాతాను ఊరిలో పడితే ఏం చేస్తాం తెలుసా? ఇంకా వెళ్ళలేవులే ఈ రోజుకి, టీవీలో ఏం చూద్దాం? చర్చ ఏదైనా మీటింగ్లు జరుగుతున్నాయి, ప్రార్థనలో మీటింగ్లు జరుగుతున్నాయి అనుకోండి, ఏమి వెళ్తాను అంత దూరం. పెళ్ళికైతే మానేస్తామా? చర్చ్ కూడా మానేసి ఊర్లో వెళ్ళి పెళ్ళిళ్ళు చూసుకుని వచ్చిన వాళ్ళు ఉన్నారు. అవునా? అంటే దేవుడి సన్నిధానం అంటే ఎలా అయిపోతుందంటే మీకు తెలియట్లేదు. సాతాను ఊరు ఒగ్గుతున్నాడు మీ దగ్గర, మీరు దేనికి పడిపోతున్నారు? సాతాను ఊరు పడిపోతున్నారు. కానీ మీకు అనిపించట్లా. ఆ సాతాను ఊరి నుంచి మిమ్మల్ని తప్పించేది ఎవరు? దేవుడు. ఎప్పుడు తప్పిస్తాడు? ఎప్పుడు తప్పిస్తాడండి? ఆయన ఆశ్రయించితే. ఇప్పుడు చూడండి, చాలామంది పెద్దవాళ్ళు ఉంటారు, కొన్ని పరిస్థితులను బట్టి ఎవరైనా ఏదైనా సమస్యలు పడ్డారనుకోండి, ఆ సమస్య విషయంలో అతను తీర్చగలిగిన వాడు అనుకోండి, ఒరే అతను నన్ను అడగలేదురా, ఏమంటాడు? నేనైతే నీకు క్లియర్ చేసేది, నన్ను అడగలేదు. ఏం లేదు అతనిలో, అడగలేదనే ఒక స్వభావం, పరిస్థితి ఉండిపోయింది. అడగందే లోకంలో ఒక మాట ఉంటుంది, అడగందే. మరి దేవుడు చీపా? మన అమ్మకంటే చీపా దేవుడు? దేవుడు తెలీదా చెయ్యాలి కదా నాకు అంటుంటారు. దేవుడు తెలీదా నా బాధ గురించి? దేవుడు తెలియట్లేదా నేను పడే శ్రమ గురించి? దేవుడు చూడలేదా ఆయన కొల్లు లేవా? ఎలాంటి మాటలు వస్తాయి?
అంటే దేవుణ్ణే ప్రశ్నిస్తాం కానీ నువ్వు అడగలేవా దేవుడిని అనరా? ఏదైనా సమస్యలు ఇంట్లో వస్తుంటాయి అనుకోండి, గొడవలు వచ్చినప్పుడు పెద్దోళ్ళు వచ్చితే తీరుస్తుంటారు వాళ్ళు వచ్చి, ఏం జరిగిందిరా అంటే ఇంకో ఇలా జరిగింది అని చెప్పలేదండి అంటాడు వీడు. ఉంటున్నావు కదా ఇక్కడ, చెప్పాలి కదా నువ్వు అంటారా? ఈ సమస్య నుంచి నువ్వు ముందే తెలుసుకోవాలి కదా, ఆయన అడిగితే చెప్తాడు కదా. అంటే గ్లాసులు తీసుకోవడం కొంచెం గాలి వస్తుంది, ఎవరైనా చేసి ఒకరే తీయడు. అంటే సమస్య కానీ పరిస్థితి కానీ మాట్లాడుకుంటే కానీ తీరని పరిస్థితులు కొన్ని ఉంటుంటాయి. మాట్లాడితే చెప్పుకుంటే తెలియజేసుకుంటే మారే పరిస్థితులు ఉంటాయి. నీ శ్రమ నీ ఇబ్బంది దేవుడికి చెప్పాలిగా. దేవుడు తెలీదా? దేవుడు సర్వజ్ఞాని కదండి, దేవుడు సర్వజ్ఞాని కదా, నా బాధ ఆయనకి తెలిసినప్పుడు తీర్చొచ్చు కదా అంటాం. మరి ఇంకెందుకు దేవుడి పక్షాన నీ భక్తి ఏది, నీ విలువేది? దేవుడు అంటే నీకు తెలుసుకుని నీకు చేసేది తప్ప నువ్వు దేవుడిని అడిగేది అడగవా? లోకంలో ఎన్నో సామెతలు మాట్లాడుతున్నా నీవు. ఏమన్నా నా సమస్యలో పరిస్థితుల్లో నన్ను అడగలేదండి వాడని చెప్పే నువ్వు, వాడి సమస్యల్లో నేను తీర్చాలన్న పరిస్థితి ఉన్నా కూడా నన్ను అడగలేదు కాబట్టి నేను చేయలేదని నీవు, నీ మనిషి స్వభావమే ఎలా ఉంటే, అంటే దేవుడి స్వభావం ఎలాంటిది కాదు. అయినప్పటికీ దేవుడు దేనికోసం చూస్తాడో, నా పిల్లలు నన్ను అడుగుతారా లేదా అని చూస్తాడు. నిజంగా ఒక విషయం చూడండి, నిజంగా అడగకుండా కూడా కొంతమంది బ్రతుకుతున్నారా? బ్రతుకుతున్నారు. మరి వాళ్ళకి ఎలా జరుగుతున్నాయి? నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను దేవుడు వర్షానంట సమానంగా కురిపిస్తున్నాడు. అంటే తన ప్రేమను ఎలా ఇస్తున్నాడంటే అందరికీ ఒకే విధంగా ఇస్తున్నాడు. కానీ మరి నీకు వాళ్ళకి తేడా ఉండాలి కదా. నీ పిల్లలేంటో దేవుడు తెలియని పిల్లలేంటో తెలియాలి కదా ప్రపంచానికి, అవునా? అయితే మనల్ని వేటగాని ఊరిలో నుంచి తప్పిస్తాడంట. అంటే సాతాను ఎలాంటి ప్లానింగ్ ఉందంటే మనం ఎలా అయినా ఎక్కడికి వెళ్ళిపోవాలి, మనం ఎక్కడ వెళ్ళిపోవాలని సాతాను ఆలోచిస్తున్నాడు? నరకానికి. మరి తప్పించవలసింది ఎవరు? దేవుడు. మరి మనం ఎవరిని ఆశ్రయిస్తున్నాం? అడుగుతున్నామా దేవుడిని? దేవా నన్ను తప్పించిన ఆయన. సాతాను ఉరువులంట, నాకు తెలియట్లేదు, ఈ కన్నులకి కనపడేది కాదు కదా. ఎవరైనా వేటగాడు ఊరొక్కుతాడు చూడండి, పక్షి కనపడేటట్టు ఊరొక్కుతాడా? చెప్పాలి. పక్షికి కనపడేటట్టు ఊరొక్కితే అది వచ్చి వాళ్తుందా? అంటే మన మీద సాతాను ఒగ్గుతున్న ఉరి ఎలాంటిది? మనకు కనపడుతుందా? కనపడదే. అలాంటి ఉరు ఒగ్గుతున్న ఈ జీవితంలో మీరు జాగ్రత్త కలిగి దేవుణ్ణి ఆశ్రయించాలంట. ఆయన మనల్ని తప్పిస్తాడంట. అంతేకాదు కింద వచ్చిన కూడా, కింద లైన్ కూడా చూద్దాం. నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. నాశనకరమైన తెగులు. ఏమండి నాశనకరమైన తెగులు అంటే ఏంటి? అసలు నాశనకరమైన తెగులు ఎప్పుడన్నా ప్రపంచం మీద మనుషులు చూసారా? చెప్పాలి. నాశనకరమైన తెగుళ్ళు గురించి దేవుడు ఎక్కడన్నా చెప్పాడా? అసలు ఈ తెగుళ్ళు ఎలా వస్తాయి? నాశనకరమైన తెగుళ్ళు ఎలా వస్తాయి? ద్వితీయోపదేశకాండం తీయండి ఒకసారి. నిర్గమకాండం 15వ అధ్యాయం తీయండి. అందులో బైబిల్ ఉన్న వాళ్ళందరూ బైబిల్ తీద్దాం. నిర్గమకాండము 15వ అధ్యాయము 26వ వచనం తీయండి. ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన యెడల అంటే నాశనకరమైన తెగులు అంటే రోగము. ఒక ఐగుప్తీయుల కంట రోగాలు కలిగినాయి అంట. ఒకవేళ దేవుని తెలిసిన వారు, దేవుడిని తెలుసుకున్నవారు ఒకవేళ అలాంటి బారి నుండి తప్పింపబడాలంటే దేవుడే తప్పించాలి. ఈ నాశనకరమైన తెగులు ఎలా వస్తుంది ఈ భూమి మీదకి? మీకేమైనా తెగులు తెలుసా? అంటే పంటలకు తెగులు తెలుసా మీకు? పంటకి తెగులు వస్తుంటే తెలుసు కదా. అప్పుడు ఏమవుతుంది? పంట పాడవుతుంది. పంట పాడవుతుంది, మనకేమవుతుంది? ఆహారం ఇబ్బంది అయిపోతుంది. మనుషులకు తెగులు ఏమన్నా?
మనిషికి తెగులేంటి? జబ్బులు. నాశనకరమైన తెగులు ఒకటి చెప్పండి. లేదండి, నాశనకరమైన తెగులు కరోనా. మన కంటి ముందు కదిలి వెళ్ళిపోయింది ఏంటి చెప్పండి? నాశనకరమైన తెగులు కరోనా. ఏమంటే నిజంగా ఎంత పెద్ద తెగులు అండి అది. ప్రపంచమే ఏమైపోయింది? గజ గజ వణికింది. ఎంత గొప్ప రోజైనా, ఎంత డబ్బున్నా రాజ్యమైనా దేశమైనా, ఎంత పలుకుబడి ఉన్నా, జ్ఞానమున్నా, శక్తి ఉన్నా, ఎంతమంది సైనికులున్నా, రాజ్యమైనా ఏమైంది ఆ రోజు? ఆ 2 సంవత్సరాల్లో వచ్చిన పరిస్థితి మనం గమనిస్తే తెగులు అంటే ఏంటో మనకు అర్థమైంది. సరే, ఇది జ్ఞాపకం పెట్టుకుని జాగ్రత్తగా దేవుడి గురించి ఒకసారి ఆలోచిద్దాం. ఒకసారి నిర్గమకాండం 11వ అధ్యాయం 1వ వచనం. నిర్గమకాండం 11వ అధ్యాయం 1వ వచనం. యెహోవా మోషేతో ఇట్లా నేను ఫరో మీదికిని ఐగుప్తు మీదికిని ఇంకొక తెగులు రప్పించెదను. ఇక్కడ తెగులు గురించి చెబుతూ దేవుడు తెగులు రప్పిస్తానంటున్నాడు ఫరో మీదకి. ఏ ఫరో? ఎవరైనా ఐగుప్తు రాజు. ఎందుకు అతనికి తెగులు రప్పించాల్సిన అవసరం ఎందుకు దేవుడికి? దేవుడు ఏమన్నాడో తెలుసా? దేవుడిని ఏమన్నాడో తెలుసా? యెహోవా ఎవడో నేను ఆయన తెలుసుకోవడానికి యెహోవా ఎవడు అన్నాడు. ఏమన్నాడో? గజ గజ వణికించాడండి. ఎన్ని తెగుళ్ళు అయినా తెలిసి ఇది 11వ తెగులు. 10 తెగుళ్ళు ఆ రాజ్యం మీదకి, ఆ దేశం మీదకి రప్పించాడు. చూడండి ఒకసారి ఒక్కొక్కటి మీకు జ్ఞాపకం చేసుకుంటూ వెళ్ళిపోతాను స్పీడ్గా. చూడండి 7వ అధ్యాయం 7వ అధ్యాయము 7వ అధ్యాయము 17వ వచనం చూడండి. మొదటిది ఇదే, లెక్కేసుకోండి, లెక్క పెట్టుకోండి. కాగా యెహోవా చేయదుగా నేను యెహోవాని దీన్ని బట్టి తెలుసుకుందు అని యెహోవా చెప్పుచున్నాడు. ఇదిగో నా చేతిలో నుండి ఈ కర్రతో ఏటి నీటను ఏమవుతుందంట? రక్తంగా మార్చిపోయింది. చూడండి 21వ వచనంలో అదే మాట ఉంది. తన కర్రను పైకెత్తి ఏటి నీళ్ళను కొట్టగా ఏటి నీళ్ళన్నీ రక్తముగా మార్చబడును. ఏటిలోని చేపలన్నీ చచ్చి ఏం జరిగి కంపు కొట్టింది. అంతకుముందు మోషే కర్ర తీసుకెళ్ళి అద్భుతాన్ని చేసి చూపించాడు. అవునా? అది మొదటిది. ఎవరి దగ్గరికి వెళ్ళి? ఫరో రాజు దగ్గరికి వెళ్ళి కర్రను పడవేయగా పోమైంది. మళ్ళీ తోక పట్టుకుంటే మళ్ళీ కర్ర అయిపోయింది. అయినా కూడా అతను ఏమాత్రం సృష్టించలేదు. ఎందుకు చెప్పనా? సేమ్ అలాంటి స్థితినే అక్కడున్న వాళ్ళ మంత్రసానులు, మంత్రాలు చేసేవాళ్ళు ఉంటారు కదా, ఆ రాజ్యంలో వాళ్ళు చేస్తారు. వాళ్ళు నమ్మలా. మీ దేవుడైనా నాకే నా పక్కన ఉన్న వాళ్ళు చేస్తున్నారు, అలా వాళ్ళు చేస్తే నేనే దేవుణ్ణి అని అన్నాడు ఫరో. తర్వాత ఏం చేయాడు? మళ్ళీ రెండోది ఇక్కడ నీటిని మార్చాడు. రెండో విషయం ఏంటంటే నీటిని రక్తంగా మార్చేసాడు. ఇప్పుడు చదువు 3వ చూడండి 8వ అధ్యాయం 8వ అధ్యాయం 5వ చూడండి. మరియు యెహోవా మోషేతో ఇట్లాడు, నీవు అహరోనును చూచి నీ కర్రను పట్టుకుని ఏటి పాయల మీదను కాలువల మీదను చెరువుల మీదను చేయి చాపి ఐగుప్తు దేశం మీద కప్పలు రాజేయమని అతనితో చెప్పుమని నేను. తర్వాత ఏమొచ్చిందంటే ఇంకో తెగులు కప్పలో నిజంగా మన ఇంటి దగ్గర కప్ప వచ్చిందనుకో, ఒక్క కప్ప వచ్చిందనుకోండి మన ఇంటి దగ్గర, ఎలా ఉంటుంది మన పరిస్థితి? చిరాకు పడుతుంటాం. చిన్న కప్ప పిల్ల ఇంట్లోకి వచ్చిందనుకోండి ఏం చేస్తారు? ఆ ఊరుకుంటారా? పోలే కప్ప పిల్ల కదా అనుకుంటామా? మరి కప్పలన్నీ దేశం మీదకి వస్తాయి. తినే ఇంటి దగ్గరికి, కూర్చునే నేల దగ్గర, పండుకునే మంచం దగ్గర కప్పలు వచ్చేసినా కూడా ఎలా ఉంటుంది? ఎలాంటి తెగిలి చూడండి. అయినా కూడా ఫరో మార్పు పొందలేదు. మరి ఇంకోటి చూడండి 4వది చూద్దాం 17వ వచనం. అహరోను తన కర్రను పట్టుకొని చేయి చేపి ఆ దేశపు దూరిని కొట్టినప్పుడు ఏమంటే పేలు తల్లో పేరు ఉందనుకోండి,
ఒక పేరు ఎక్కడో మెదులుతుంది అనుకోండి, ఇప్పుడు 10 పేరు ఉన్నాయనుకోండి, ఎలా ఉంటుంది? చెయ్యి ఎక్కడ ఉంటుంది ముందు చెప్పాలి, ఎంత బాధ ఉంటుందండి అనుకుంటుంటాం. ఇప్పుడు తగ్గిపోయినాయి కానీ ప్రపంచంలో ఇప్పుడు పరిస్థితులు బట్టి మన చిన్నప్పటికి ఇప్పటికి, మన చిన్నప్పటికి ఇప్పటికి మారిపోయినాయి కదండి. పేర్లు తగ్గినాయి కదా, ఈ షాంపూలు కెమికల్స్ వాడి పేర్లు తగ్గిపోయినాయి, జుట్టు తగ్గిపోయింది. అవునా? పేలంట మొత్తం ధూళంట. ధూళంటే ఇప్పుడు ఇసుక ఇలా జల్లితే దుమ్మెలా ఇస్తుంది, ఆ దుమ్ములా పేరు వచ్చినాయి అంట దేశమంతా. ఎంత బాధ అండి చూసారా? ఇంకొకటి చూద్దాం, ఇంకొకటి కూడా చూద్దాం. 24వ వచనం చూడండి. యెహోవా అలాగు చేసి ఈగల గుంపు అంట. మనం భోజనం చేస్తున్నప్పుడు కూర్చుంటాం ఇంట్లో, 4 ఈగలు తిరుగుతున్నాయి, 2 ఈగలు తిరుగుతున్నాయి అనుకోండి, ఏం చేస్తారు మీరు? ఎంతసేపు తోలుతారు? ఎంతసేపు తోలుతారు? ఎలా ఉంటారు మీ స్థితి? చిరాకు వచ్చేది మనకి 2 ఈగలకి. మరి ఈగల గుంపులే వస్తాయి చూసారా? దేవుడు తనకున్న శక్తి ఎలాంటిదో చూపిస్తున్నాడు ప్రజలకి. ఆ ఫరోతో పాటున్న ఆ దేశపు ప్రజలకి దేవుడి శక్తి ఏంటో తెలియజేస్తారు. కానీ చాలా వరకు వాళ్ళు చేసేస్తున్నారు ఇలాంటి కొన్ని కార్యక్రమాలు. కానీ తర్వాత మారిపోయింది. 5 వరకు చేస్తారండి అవి. 6 చూద్దాం. 9వ అధ్యాయం 3వ వచనం. ఇదిగో యెహోవా బాహుబలం పొలములో ఉన్న నీ పశువుల మీదను, గొర్రెల మీదను, గాడిద మీద, ఒడ్డుల మీదకుని, ఎద్దుల మీదకిని, గొర్రెల మీదకిని వచ్చును. మిక్కిలి బాధాకరమైన తెగులు కలుగును. ఏమొస్తుందంట? తెగులు వస్తుందంట. తర్వాత చూడండి, అప్పుడు 9వ వచనం. అది ఐగుప్తు దేశమంతటా సన్నపు ధూళి అయి ఆవు పిండి బొక్కన గిట్రేమన్నాడు. ఏమండి? చలితే ఆకాశం వైపు దాన్ని చలితే ఏమైపోయిందంట? అది సన్నపు ధూళి అయి ఐగుప్తు దేశం అంతా మనుషుల మీద, జంతువుల మీద పొక్కులు వచ్చేసినాయి అంట. దద్దుర్లు. చిన్న చీమ కానీ దోమ కానీ కొడితే మన ఒంటి మీద 4-5 చోట్ల దద్దులు వచ్చినాడు. మన పరిస్థితి ఎలా ఉంటుంది? దేశ ప్రజలందరి మీద వచ్చినట్టు దద్దులు ఎలా ఉంటుంది? అలాంటి పరిస్థితి రప్పించాడంట. అంటే తెగులంటే మీకు తెలియజేయడానికి వెళ్తున్నాను ముందుకి. ఎందుకంటే ఇన్ని పరిస్థితులు చేయాల్సిన అవసరం ఏంటంటే దేవుడిని లెక్క చేయలేదు అతను. మళ్ళీ కఠినపరిచాడు దేవుడు. అతనే ఫరో యొక్క హృదయాన్ని దేవుడే కఠినపరిచాడు అంటుంది. ఎందుకు? దేవుడంటే ఈ ఫరోకే కాదు, ఇశ్రాయేలుకి కూడా తెలియజేయాలి. అవునా? ఎందుకని ఇశ్రాయేలుకి తెలియజేయాలి? ఇశ్రాయేలు అలాంటి వాళ్ళు మోసే నేను ఆజ్ఞాటుకొస్తాను, దేవుడి దగ్గరికి వెళ్తున్నాను అని కొండెక్కితే సినాయి పర్వతం ఎక్కాడు. ఏం చేయాడు వీళ్ళు? ఏం చేశారు? అవి వస్తాడున్నాను ఆగరా? ఫరో ఏమయ్యాడో మోసే తెలీదు. సరే మీ చెవులు దిద్దులు అన్నట్టుకు వచ్చేయండి అమ్మా, అన్ని బంగారం అన్నట్టుకు వచ్చేయండి ఇచ్చేసుకుని ఏం చేశారు? దూడం తగ్గేసి. ఎలాంటి మూర్ఖులు, ఎలాంటి అజ్ఞానం కలిగిన మనుషులనే వాళ్ళ గురించి, ఇశ్రాయేలు గురించి దేవుడికి తెలుసు కాబట్టి అందుకు ఈ అద్భుతాలన్నీ చేయించున్నాడు. మళ్ళీ పూర్వ హృదయాన్ని కట్టుపరుస్తున్నాడు. చూడండి ఇప్పుడు ఎన్నైనా చెప్పాలి? 7. ఇంకోటి కూడా చూద్దామా? 18వ వచనం. 9వ అధ్యాయం 18వ వచనం. ఇదిగో రేపు ఈ వేళకు మిక్కిలి బాధాకరమైన వడగండ్లు కురిపించదను. ఏమంటే తర్వాత ఏమొచ్చిందంట? వడగండ్లు వచ్చినాయంట. 22వ వచనం నుంచి అదే మాట ఉందంట. వడగండ్లు వచ్చినాయండి. 8 అయినాయి ఇప్పుడు. ఇంకోటి కూడా చూద్దామే. చూడండి 10వ అధ్యాయం 4వ వచనం. నీవు నా జనులను పోనీ అనని వడల, ఇదిగో రేపు నేను మిడతలను మీ ప్రాంతంలోనికి మిడతతో పోనీ ఆడుకుంటామా అంటే అది బాధ. స్మెల్ అది విచిత్రమైన స్మెల్ వస్తుంది, ఎక్కువైపోతాయి. 1-2 అంటే వేరు, కానీ ఎక్కువ వచ్చి మన దగ్గరకు వచ్చినాయి అనుకోండి, ఆ పసిరి అది ఎంత చిరాగ్గా ఉంటుంది, ఇబ్బందిగా ఉంటుంది. మిడతలు రప్పించాడు. ఇది ఎన్నోది? 9 అండి. 9వ. 10వ కూడా చూద్దాం చూడండి. 22వ వచనం. 9వ అధ్యాయం 22వ వచనం. మిడతల గురించి ఒక మాట చెప్తున్నాడు చూడండి. 14వ వచనంలో మిడతల గురించి మాట చెప్తున్నాడు. ఆ మిడతలు ఐగుప్తు దేశం అంతటి మీదకి వచ్చి ఐగుప్తు సమస్త ప్రాంతములలో నిలిచాను. అవి మిక్కిలి బాధాకరమైనవి.
అంటే మామూలు మనం చూసే మిడతలు కాదండి. అర్థమవుతుందా? తెగులు గురించి చెప్పడానికి ముందుకు వెళ్తున్నాం. 10వ కూడా చూడండి, 22వ వచనం. మోసే ఆకాశం వైపు చెయ్యెత్తి ఐగుప్తు దేశమంతయు 3 దినములు గాఢాంధకరమాయను. 10 చూసాం. అయినా కూడా ఫరో ఎలా ఉంది? హృదయం అంట కఠినమైపోయిందంట. ఇక్కడ లాస్ట్కి ఏం చేయడం తెలుసా? తెగులు తీసుకొచ్చాడు, ఒక తెగులు. ఆ తెగులు చూపిస్తాను చూడండి ఒకసారి. అందరికి అర్థమవుతుందా? 11వ అధ్యాయం మొదటి వచ్చు నిర్గమకాండం. యెహోవా మోషేతో ఇట్లను, ఫరో మీదికిని ఐగుప్తు మీదికిని ఇంకొక తెగులు రప్పించేదను. అతడు అక్కడ నుండి ఏం చేస్తాడన్నాడో 29వ వచనం చూడండి. అర్ధరాత్రి వేళ జరిగిందేమనగా సింహాసనం మీద కూర్చున్న ఫరో మొదలుకొని చెరసాలలో ఉన్న ఖైదీ యొక్క తొలి పిల్ల వరకు ఐగుప్తు దేశమందు తొలి పిల్లలందరినీ, పశువుల తొలి పిల్లలన్నిటినీ యెహోవా హతము చేసెను. ఏం చేశాడంట? ఏమన్నా ఎందుకు చేయాలి దేవుడు? దేవుడు ఎందుకు చెప్పాలండి? దేవుడైనా క్రూరుడా? దేవుడు ఏమన్నా విరోధ మనుషులకి? ఎందుకు చేశాడు ఇక్కడ? ప్రపంచమంతా ఈ రోజుకి ఫరో కాదు, ఐగుప్తుకున్న చరిత్ర ప్రపంచానికి ఇప్పటికీ చదువుతుంటారు. మీకు తెలుసు తెలియదు? ఐగుప్తు అంటే ఏదండి? ఇప్పుడున్న దేశాల్లో ఐగుప్తు అంటే ఏది? ఈజిప్ట్కి వెళ్ళారనుకోండి. ఇప్పుడు అక్కడున్న పాతకాలంలో జరిగిన పరిస్థితులు కానీ, ఆ కట్టడాలు కానీ, నిర్మించిన వాటివి కానీ అవన్నీ ఇప్పటికీ ఉన్నాయి. చరిత్ర గ్రంథాలు ఉంటాయి అక్కడ, చరిత్రలు. వాటిలో ఇవన్నీ రాసి ఉన్నాయి. చూడండి, ఎప్పుడైనా మీరు యూట్యూబ్లో కానీ నెట్లో కానీ టైప్ చేసి ఈజిప్ట్ గురించి మీరు విషయాలు తెలుసుకోవాలనుకుంటే వాటిని టైప్ చేస్తే చరిత్ర చెప్తుంది. బైబిల్లో రాశారనుకోకండి, చరిత్రలో కూడా వాళ్ళు జరిగిన వాటిని ఇప్పటికీ వాటిని రాయటమే కాదు, శిలల మీద చిక్కుకున్నారు. కొన్ని బొమ్మలు ఉన్నాయండి ఇప్పటికీ. ఈ తెగుళ్ళు ఎలా వచ్చాయో, తెగుళ్ళు వచ్చినప్పుడు వాటిని, ఆ భావాన్ని మనుషులకి చెక్కుకున్నారు. బొమ్మలు ఉంటాడు కదా, వాటితో చిక్కుకున్నారు. ఉన్నాయండి ఇప్పటికీ. అంటే దేవుని యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి ఈనాటికి తెలియజేయడానికి ఆయన ఒక చరిత్రకారు వచ్చేసాడు. అదే జరిగింది అక్కడ. చిన్నపిల్లలు ప్రాణాలు తీయాల్సిన అవసరం ఆయనకి ఏంటంటే ప్రపంచానికి బుద్ధి చెప్పాలి. ఫరోకే కాదు, ప్రపంచానికే కాదండి, దేవుని నమ్మని ఇశ్రాయేల్ కూడా బుద్ధి చెప్పాలని ఆ రోజు ఆ పని చేశాడు. ఏమొచ్చిందంట? తెగులు. ఏం తెగులది? మొత్తం దేశంలో ఉన్న పిల్లలందరినీ చనిపోయారు. అప్పుడు వదిలాడండి ఫరో ఇశ్రాయేలు. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 11వ వచనం. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 11వ వచనం. తన పిల్లలపైని అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వారిని నడిపించును. ఈ మాట ఇక్కడ ఎందుకు చదవాలంటే 91వ కీర్తన దగ్గరికి వెళ్దాం. ఇప్పుడు నెక్స్ట్ వచ్చిన మంది అదే 91వ కీర్తన చూడండి. 91వ కీర్తనలో మాటను చూడండి. పక్షిరాజు 4వ వచనం. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును, ఆయన సత్యమును కేడమును దారునై. పక్షిరాజు గురించి దేవుడు ఎందుకు చెప్తున్నాడు ఇక్కడ? పక్షిరాజుకున్న గొప్పతనం ఏంటి? పక్షిరాజు ఏం చేస్తుంది అసలు? మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. పక్షిరాజు అనే ఆ యొక్క పక్షి గురించి చెప్పడానికి ఏంటంటే, పక్షిరాజు తన గుడ్లు పెట్టినప్పుడు ముందుగా గూడుని తయారు చేస్తాడు. ఆ తయారు చేసే విధానం ఎలా ఉంటుందో తెలుసా? జాగ్రత్త వినండి. తయారు చేసే విధానం ఎలా ఉంటుంది? పక్షిరాజు మొదటగా పెద్ద పెద్ద
పొలంలో తీసుకొచ్చి ముందు పరుస్తాడు. తర్వాత దానికంటే కొంచెం చిన్న చేస్తాడు, తర్వాత దానికంటే చిన్న చేస్తాడు. అలా తీసుకొచ్చిన తర్వాత పీచు లాంటి వాటిని తీసుకొచ్చి అద్దుతుంది. మళ్ళీ పీచు దాన్ని పెట్టిన తర్వాత దానిపైన గాజు పెంకులు పెడతాడు, మేకులు, గాజు పెంకులు ఇలాంటివి. అవి పెట్టిన తర్వాత మళ్ళీ దూది లాంటి వాటిని పట్టుకొచ్చి పరుస్తుంది. అక్కడ వాటి గుడ్లు పెట్టి పొదిగి పిల్లలు చేస్తారు. జాగ్రత్తగా వినండి. పొదిగిన తర్వాత పక్షిరాజు రోజు వెళ్ళి ఆహారం తీసుకొచ్చి పిల్లలు పెడుతూ అలా పోషిస్తూ ఉంటారు. జాగ్రత్తగా వినండి. పోషిస్తూ ఉన్నప్పుడు తర్వాత కొంతకాలానికి పిల్లలు అలాగే ఉంటాయా? ఎప్పుడు కూడా ఎదుగుతూ ఉంటాయి. ఎదుగుతూ ఉన్నప్పుడు వాటికి ఏం చేయాలి? రోజు ఆహారం పట్టుకొస్తే ఇది పట్టుకొస్తే అవి తిన్నా కూర్చున్నాయి కూడా బాగుంటుందా? అయితే వాటికి ఏం చేయాలంటే నేర్పాలి. అప్పుడు ఏం చేస్తుందంటే పక్షిరాజు ఏమంటే ఎప్పుడైతే దూది లాంటి పదార్థం ఉంది కదా ఇట్లా ఈ పక్షుల దగ్గర, ఆ దూది లాంటి పదార్థం తీసేస్తుంది. దూది లాంటి పదార్థాన్ని పీకేస్తుంది. అప్పుడు ఈ పక్షులు ఈ పిల్లలు ఏం చేస్తాయి? ఆ గాజు పెంకుల మీద, మేకుల మీద కూర్చుంటాయి. ఏమవుతుంది? పక్షులు పిల్లలకి గుచ్చుకుంటాయి, గాయాలు అవుతాయి. అప్పుడు రక్తంతో కొట్టుమిట్లాడతాయంట బాధపడుతూ. అప్పుడు కొట్టుకోలేక బయటకు దుంకేస్తాయంట. ఈ పక్షిరాజు ఎప్పుడు కూడా ఎత్తైన స్థలంలో కూడులు పెడతారు. జాగ్రత్తగా మంచి అర్థమవుతుందా? అవి దూకిన వెంటనే వాటికి ఎగరడం వచ్చా? రాదు. మరి ఏం చేస్తాయి? పడిపోతాయి. పడిపోతే ఏం చేస్తాయి? ఒకవేళ కిందకి వెళ్ళిపోతే నేల పడి చచ్చిపోతాయి. అప్పుడు కరెక్ట్గా ఇంకా నేలకి తాకుతుంది పిల్లలు, ఇంకా పడిపోతకి దగ్గరగా ఉన్నాయి అనేటప్పటికీ పక్షిరాజు తన రెక్కలు చాపుకునంట పరుగున వస్తాడు. పరుగున వచ్చి వెంటనే ఆ పిల్లల్ని రెక్కల మీద ఎక్కించుకుని మళ్ళీ తీసుకెళ్ళి ఆ గూడు మీద కూర్చోబెడతాడు. మళ్ళీ కూర్చోబెడితే మళ్ళీ ఏం చేస్తాయి? మళ్ళీ అవి గుచ్చుకుంటూ ఉంటాయి, మళ్ళీ దూకుతాయి, మళ్ళీ పడిపోతుంది. ఇది వెళ్ళి ఆఖరికి ఏమవుతుంది? కొన్ని రోజులకి ఎగరటం నేర్చుకుంటాయంట. అంటే ఈ ఉదాహరణ దేవుడు పక్షిరాజు వలె నిన్నెలా కాపాడతారంటే, ఒకళ్ళకి శ్రమ వచ్చినా పక్షులు చిన్నపిల్లలు చూడండి గుచ్చుకుంటున్నప్పుడు బాధపడుతుంటాయి. మనకి ఏదైనా శ్రమ వచ్చిందనుకోండి, ఎక్కడా దేవుడా అంటుంటాం మనం. ఏదిరా దేవుడి స్థితి ఎదురా నేను ఎంత బాధపడుతుంటే అది ఆ మాట కూడా మర్చిపోతాం. కొన్ని రోజులకి తెలీదు మన పరిస్థితి ఎలా మారిపోయిందో. మనకు వచ్చిన శ్రమను కూడా మర్చిపోయే పరిస్థితి వస్తుంది. అంటే దేవుడు నిన్ను కాపాడుతున్నాడు తన రెక్కల కింద, తన రెక్కల మీద మోస్తున్నాడు. పక్షిరాజుకి ఎలాంటి మన స్వభావం ఉందో నిన్ను కూడా నిన్ను మనిషిగా నిన్ను ఆలోచింపజేస్తూ మీకు నేర్పిస్తూ నడిపిస్తున్నాడు ఈ లోకంలో దేవుడు. తెలుసా? పక్షిరాజు అయితే ఎలా ఆ పిల్లలకి నేర్పించాలని ఎగరడం, తనకు తాను బ్రతికేటట్టు తన వాటంతటవే బ్రతకడానికి ఎలా అయితే నేర్పడానికి వదిలేస్తుందో దేవుడు కూడా మిమ్మల్ని అలా లోపల వదులుతున్నాడు. ఈ శ్రమల గుండా, ఈ బాధల గుండా. అయినా కూడా శ్రమలు వచ్చినప్పుడు కూడా వదిలేస్తున్నాడు మనల్ని. ఎప్పుడు ఆఖరి ఇంకా చచ్చిపోదాం అనుకున్నారా ఆ టైంలోనే అంటుంటారు కొంతమంది. విన్నారా? ఆ సమయం వచ్చింది. ఏ సమయం? ఏమవుదాం అనుకున్నాడంట? చచ్చిపోదాం అనుకున్నాడు రా. కరెక్ట్గా టర్న్ అయిపోయింది ఆ జీవితం. ఏమైపోయింది? టర్న్ అయిపోయింది జీవితంగా. నీకు టర్న్ అవుతా దేవుడు తన రెక్కల మీద నిన్ను మోసాడు, నీ జీవిత స్థితిని మార్చాడు. ఇలాంటి పరిస్థితులు ఎవరి జీవితంలో లేవండి, అందరి జీవితంలో ఉన్నాయి ఏదో ఒక పరిస్థితులు బట్టి. అలా కాపాడుతాడండి మనల్ని. ఏ తెగులు రాకుండా అంటే ఎలా అయితే ఆ రోజు ఐగుప్తులోనికి తెగుళ్ళు వచ్చినా ఇశ్రాయేలుని ఎలా కాపాడాడు తెలుసా? మీరు అదే 12వ అధ్యాయం ముందు చదివారు కదా, ఆ అధ్యాయం చదివితే నిర్గమకాండంలో ఏమన్నాడో తెలుసా? మీరు ఉపవాసం ఉండి తర్వాత ఒక పస్కా బలి ఒక దినాన్ని ఆచరించమంటాడు ఇశ్రాయేలీలు. దానికి సంబంధించిన రొట్టెలు, పొంగని పులియని రొట్టెల పండగ ఏదో ఉంటుంది, పొంగని రొట్టెల పండగ అది చేయమంటాడు. అది చేసేటప్పుడు ఏంటంటే ఒక గొర్రెపిల్లని తీసుకొచ్చి కుటుంబానికి వధించి ఆ గొర్రెపిల్ల రక్తం తీసుకొచ్చి గడప కమ్మిలికి రాయమంటాడు. ఎందుకయ్యా అంటే ఎప్పుడైతే ఆ మహాఘోష పుట్టిందో ఆ యొక్క ఐగుప్తులో, ఎలా అయితే దేవుడు సంహారపు దూతను పంపాడో
ఇశ్రాయేల్ ఆ ఐగుప్తు దేశంలో ఉన్న ప్రతి ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో ఉన్న చిన్నపిల్లని చంపేసి, ఎక్కడైతే బాగున్నారట ఇశ్రాయేల్ సమాజంలో ఉన్న పిల్లలందరూ బాగున్నారు. తెగిలి ఎలా వచ్చిందో చూసారా? మన మధ్యనే ముక్కులు మూసుకుని వచ్చి కూర్చునే వాళ్ళు. సంహారం దూత ఎవరి దగ్గర ఉందో, ఎవరిని మూసేస్తుందో, ఎవరిని మోసేస్తారో తెలియదు. మనకి మోయలేకపోయేవారు. ఎవరిని మోసారా? జేసీబీల మీద పట్టుకెళ్ళి గొయ్యి జేసీబీతో తవ్వి పడేశారు అంతే. చూడండి, ఇప్పటికీ ఏదన్నా కరోనా విషయంలో మీకు తెలుసుకోవాల్సిన విషయాలు ఏమన్నా చూడాలనుకోండి, యూట్యూబ్లోకి వెళ్ళి కరోనా టైంలో ఒకసారి కొట్టారంటే ఎలా వాళ్ళు కూర్చోరో తెలుసా? కవర్లో పెట్టేసి. ఇప్పటికైనా ఆ శవాలను ముట్టుకోవడానికి వెళ్ళరావడం ఒకవేళ, అవునా? ఆ క్రీమ్ ఉన్నదేమో భయం. ఎంతో లోతైన గొయ్యలు తవ్వి జేసీబీలతో పెద్ద పెద్ద మిషనరీలతో అక్కడ పడేసి పూర్తి చేశారండి. ఎంత తెగులండి అది! ఘోరమైన తెగులు. ఏమండి, ఈ తెగుల్లో చనిపోయిన పాస్టర్లు ఉన్నారో, బాధపడిన లోకంలో ధనవంతులు ఉన్నారో, రాజ్యాధినేతలు ఉన్నారో, ఎంతోమంది చనిపోయారండి. మరి మనల్ని ఎందుకు కాపాడంటారు? మనం ఏమైనా రక్తం పూసుకుని కూర్చున్నామా? మరి ఇప్పుడు ఏ రక్తం ద్వారా మనల్ని కాపాడుండొచ్చు? యేసుక్రీస్తు రక్తంలో మిమ్మల్ని కాపాడాడు. తెలుసా మీకు అది? యేసుక్రీస్తు రక్తమే ఈరోజు మనల్ని బ్రతికించిందండి. పాపం నుంచి విడుదల చేసి, లోకంలో పాపం నుంచి విడుదల చేసి రక్షించడమే కాదు, ఈరోజు ఆ వచ్చిన కరోనా అనే బాధ నుంచి కూడా తప్పించింది ఏదో తెలుసా? యేసుక్రీస్తు రక్తమే. అందుకే యేసు రక్తం అనే పాట ఉంది. క్షమించమని ఈనాటికి యేసు రక్తమే క్షమించమని మొరపెడుతుంది. ఈ రోజుకి కూడా మనల్ని మొరపెడుతుంది, మన కోసం మొరపెడుతుంది. ఏంటో తెలుసా? యేసుక్రీస్తు రక్తం. మనల్ని కాపాడింది కూడా ఆ రక్తమేనండి. పాపం నుంచి విడుదల చేసింది ఆ రక్తమే. మనల్ని మరణానికి పోకుండా కాపాడింది కూడా ఆ రక్తమే. ఆ రక్తాన్ని ఆశ్రయించి బ్రతుకుతున్నాం. మరి లోకంలో ఉన్నవారు, దేవుడు తెలియని వారు కూడా బ్రతికారండి కదండి అంటే దేవుడు చూస్తున్నాడు. ఐగుప్తు రాజును కూడా బ్రతికించాడు, వదిలాడు, చంపేలే కదా. ఐగుప్తు రాజు దేవుడు ఎవడండి అని అన్నప్పుడు కూడా ఉంచాడు ఆయన్ని ప్రపంచానికి తెలియజేయడానికి. ఈరోజు వాళ్ళు కూడా బతుకుతున్నారు. వాళ్ళ గురించి కాదు, క్రైస్తవులమైన మన కోసం వాళ్ళు బ్రతుకుతున్నారు. ఎందుకో తెలుసా? మన పని నిమిత్తం ప్రపంచంలో ప్రతిదీ మన కోసం అంట. ఏం చేయాలని ఉన్నది? పని చేయడానికి. దేవుని తెలియని వారు కూడా వాళ్ళు మార్పు కోసం ఎదురు చూస్తూ ఉండొచ్చు, లేదంటే మన కోసం ఏదైనా పని నుంచి దేవుడు వారిని నడిపిస్తున్నాడు అనుకోవాలి. అయితే మనమైతే విశ్వాసం కొలిది మన విశ్వాసాన్ని పెంపొందించుకుంటూ ఆయనలో బ్రతకాలండి. చూసారా ఎలాంటి పరిస్థితుల్లోంచి దేవుడు కాపాడుతున్నాడో, ఎలాంటి స్థితుల్లోంచి మనల్ని నిలబెడుతున్నాడో. మరొకసారి 91 కీర్తనలకు వెళ్దాం. 91 కీర్తన 6వ వచనం. ఎంత ముందు చదివాం కదండి. అంటే రోగం ఏది రాకుండా నేను కాపాడాడు. నిజంగా ప్రభుత్వాలు చెప్పేవారు అప్పుడు, భయపడకండి, ఏం కాదు, మాస్కులు పెట్టుకుని తిరగండి అని. నిజంగా భయపడకుండా ఉండేవాళ్ళం అప్పుడు. మనం మాస్కులు పెట్టుకున్నా ఎంత భయపడేవాళ్ళమండి. ప్రభుత్వం అనేది మాత్రం భయపడకండి, టీకాలు వేసేస్తున్నామని. ఇప్పుడు ఏమవుతుందంటే టీకా కొంతమంది అంటున్నారు, మరి అంతవరకు నిజం మనకు తెలియదు, కానీ అది మరో జబ్బు వచ్చేస్తుంది మనుషులకి. ఏమో ఎంత చేసినా చూసారా? అంటే మన విశ్వాసాన్ని దేవుడు చూస్తున్నాడో, మన జీవిత స్థితిని చూస్తున్నాడో. రోగశయ్య మీద ఆ రోజు పడిపోకుండా మనల్ని కాపాడాడు. నిజంగా ఎంతోమంది అండి హాస్పిటల్లో ఉండి వాళ్ళు వచ్చి చెప్పిన విషయాలు ఇప్పుడు వింటే, ఆ రోజు ఏమేదో తెలిసారా? ఇలా పడుకుని ఉంటే ఈ పక్కనోడు చనిపోయాడు, ఆ పక్కనోడు చనిపోయాడు, ఇక్కడ అట్టుకొచ్చి పాలా పెట్టారండి. ఏం పెట్టారు? ఎక్కడ? మంచం మీద. కరోనాతో హాస్పిటల్లో ఉన్నప్పుడు ఈ పక్కన చనిపోయేవాడు. ఆ బెడ్ల దగ్గరగా ఒక 50 మంది అక్కడ ఉంటే దాంట్లో 20 మంది చనిపోయేవారు అంట. 20 మంది చచ్చిపోయి వీళ్ళని బాగున్నాడు కదా, తగ్గిపోయిందని పంపేవారు కదండి, అలా ఉంచేవారండి.
అవి తినడానికి ఈ పక్కనే ఒకవేళ శవాన్ని తీసుకెళ్ళాలంటే వెంటనే తీసుకెళ్ళేవారు కదంటండి. బోల్డ్ ప్రాసెస్, ఒక రోజు ఉండిపోయేదంట. అసలు ప్రొద్దున చనిపోతే రాత్రికి, రాత్రి చనిపోతే రేపు సాయంకాలానికి తీసేవారంట. ఎంత పరిస్థితి అంటే రోగ సయ్యి అంటే అర్థం చేసుకోండి. నిజంగా బాధ వచ్చి మనం పడుకున్న వేరుగానండి, అలాంటి పరిస్థితుల్లో నిద్ర పడుతుందండి మనకి. వాళ్ళు చెబుతుంటే వింటే ఉంటుందండి. అయ్యి బాబాయ్, చరిత్ర రాసే ఇచ్చారన్నమాట. అందుకే ప్రపంచానికి మరో చరిత్రగా ఏమొచ్చింది? ప్రపంచానికే, దేశానికి కాదు. అప్పుడు దేశానికి వచ్చింది తెగులు, ఐగుప్తు దేశానికే వచ్చింది తెగులండి. ఇప్పుడు ప్రపంచానికి వచ్చింది తెగులు. అయినా కాపాడండి నిన్ను నన్ను. ఎంత గొప్ప దేవుడండి మన దేవుడు. ఏమాత్రమైనా మనకి ఒక ప్రేమ భావన కానీ ఆయన పట్టు భక్తి కానీ పెరిగిందా చెప్పండి? నిజంగా కరోనా తర్వాత చర్చిలో జనం పెరిగిపోయారా? భయంతో జనం పెరిగారు. పోని కరోనాతో దేవుడు గురించి తెలియని వారు ప్రపంచంలో ఉన్నారు కదా, వాళ్ళు కొంతమంది భక్తి చేసి ఉన్నారు. పోనీ ఆ గుళ్ళకి ఎక్కువ మంది పెరిగిపోయారా? చెడు కార్యాలు తగ్గిపోయినాయా? జాతర తగ్గిపోయినాయి అండి? లేదు కదా, ఇంకా నడుస్తున్నాయి కదా అలాంటి చెడు కార్యాలు. ఇప్పుడు జాతరలు అంటే దైవ విషయంలో కాదు, అక్కడ చేసే చెడు కార్యాలు బోళ్ళు ఉంటాయి. గుండె ఆటలని, రికార్డింగ్ డ్యాన్స్లని మానేశారా? మరి ఏదండి భయం? సరే వచ్చి వెళ్ళిపోయింది కదా కరోనా. దేవుడు ఎంత భయభక్తులు భూమి మీద ఉన్న బ్రతుకుతున్న ప్రతి మనిషి కూడా ఏదో ఒక దైవత్వానికి వెళ్ళిపోయాడా? దేవుడు నమ్మని వారు అసలు లేరు భూమి మీద. 75% మంది దేవుడు ఉన్నాడని నమ్మే వాళ్ళైతే భూమి మీద 25% మంది దేవుడు లేడని నమ్మేవారు ఉన్నారండి. చైనా ఉందనుకోండి, చైనా దేశం అంతా అదే, దేవుడిని నమ్మరు పెద్దగా. వాళ్ళది ఏం పరిపాలన? కమ్యూనిస్ట్ పరిపాలన. వాళ్ళందరూ అంతే ఎక్కువ శాతం. ఇప్పుడు మళ్ళీ ఈ నాసా లేకపోతే ప్రపంచంలో ఖగోళ శాస్త్రాన్ని తెలుసుకుంటున్న సైంటిస్టులు ఉన్నారు చూడండి, ఎక్కువ శాతం మంది, దాంట్లో 90% మంది లేదంటే 75% మంది నాస్తికులే. అంటే దేవుని లేడనేవారు. చెప్తున్నాడండి దేవుడు, మనకి తెలియజేస్తున్నాడు. నమ్మాలండి. ఇప్పటికైనా రక్షణ పొందిన వారికి కూడా ఇప్పటి వరకు చెప్తున్నాడండి దేవుడు. వింటున్నారా? మారుతున్నారా? మార్పు పొందండి అయ్యా. ఎందుకయ్యా ఇంక చనిపోతాము, ఒకవేళ ఏ సమయాన్ని చనిపోతామో తెలీదు. కరోనా వచ్చింది, కరోనాలో చచ్చిపోతాం అనుకున్నాం, బతికేం అమ్మయ్య అనుకున్నాం. ఇప్పుడు కరోనా తర్వాత ఏదో ఒక జబ్బు వస్తూనే ఉంటుంది, ఏదో బాధ వస్తూనే ఉంటుంది. నేను ఇలాగే ఉంటాననుకుంటామా? రేపొద్దు నడవలేకపోవచ్చు, చూడలేకపోవచ్చు, తినలేకపోవచ్చు, వినలేకపోవచ్చు. ఎలాంటి పరిస్థితులు మన జీవితాల్లో చూడకుంటామో మనకే తెలియదే. అలాంటి ఈ జీవితం మీద ఎందుకు నీకు భక్తి పెరగట్లా? ఎందుకు మారు మనసు పొందట్లేదు? ఎందుకు రక్షణ వైపు నీ కాలు అడిగేయలేకపోతున్నావు? ఆలోచించండి ప్రియుల. అలాంటి స్థితిని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. అందుకే మనకు తెలియజేస్తున్నాడు. దేవుడు తన రెక్కల కిందంట కాస్తున్నాడంట. అది 11వ వచనం కూడా చూడండి, మనల్ని ఎలా కాపాడుతున్నాడో తెలుసండి. 11వ వచనం, నీ మార్గములంట్లో నీ కాపాడుటకు ఆయన గురించి తన దూతలకు ఆజ్ఞాపించును. ఎంతో ప్రమాదం నుండి తప్పింపబడిపోయినన్నారు. ప్రయాణం చేయొచ్చారు. ఏమైందో తెలుసా? పక్కనే ట్రాక్టర్ వచ్చి మనుషులు గుద్దెళ్ళిపోయింది. పక్కనే నేను పని చేస్తున్నప్పుడు ఏమైందో తెలుసా? అదేదో ఒక పెద్ద రాడ్ వచ్చి నా పక్కన ఉన్న వ్యక్తి మీద పడిపోయింది. ఏం జరిగింది? ప్రమాదం జరిగింది. ప్రమాదం నుంచి నువ్వేమయ్యావు? తప్పింపబడిపోయావు. అమ్మాయి తప్పించుకున్నారా? నువ్వు కదరు తప్పించుకునేది. తన దూతలకి ఆజ్ఞ ఇచ్చి తప్పిస్తున్నాడు. నేను ఎవరో? దేవుడు. మీకు తెలుసా దేవుడిని నమ్మని వారికి, నమ్మిన వారికి భద్రత ఎలా ఉంటుందో? దేవుడు నమ్మిన వారి పట్ల దేవుడు చూపించే భద్రత వలయం ఎలాంటిదో తెలుసా? చాలా గొప్పదండి. మీకు తెలియదు. అది ఆత్మతో ఆలోచించగలిగితే, దేవుని మాటను బట్టి, వాక్యాన్ని బట్టి మనం విమర్శ చేసుకుంటే మనకు అర్థమవుతుంది. ప్రపంచం సహజంగా ఆలోచిస్తే అర్థమయ్యేది కాదు. అది దేవుని భద్రత అనేది పెద్ద వలయం ఉంది మన చుట్టూ.
మన చుట్టూ తింటున్న ఆహారం మీద వలయం ఉందా? భద్రత ఉందా? తింటున్న ఆహారం మీద భద్రత ఉందా? మీరు ఇంకా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకి ఈ ఏమంటారని పానీపూరి బండ్లు లేకపోతే బజ్జీలు వేసే బండ్ల మీద దగ్గర వాటి మీద ఆహార పదార్థాల మీద ఏ మీద మనం చేసుకున్న వాటి మీద ఏమన్నా మూసి పెడతారా? డస్ట్ పడిపోతుంది, అయినా మనం తినేస్తాం. మరి దేవుడు మనకిస్తున్న ఆహారం మీద ఎలాంటి భద్రత పెట్టాడు? నారింజకి ఏముంది? తొక్క ఉంది. కొబ్బరికి ఏముంది? తొక్క ఉంది. అట్టి పండుగ ఏముంది? మరి దానికి దీనికి తేడా ఉందా? నారింజ తొక్క ఎలా ఉంటుంది? అరటిపండు తొక్క ఎలా ఉంటుంది? డిఫరెన్స్లు, కానీ భద్రత అనేది చూసారా? అరటిపండు తొక్క లేకపోతే తినరు కొంతమంది, అంటే తొక్క ఇలా పైకి లేచిందనుకో తినం, ఏమైనా పాకిద్దేమని. మరి తొక్క లేని పళ్ళు ఎన్ని ఉన్నాయి? తొక్క అలా లెగని పళ్ళు ఎన్ని ఉన్నాయి గెలకి? మరి అవన్నిటి ఉంచింది ఎవరు? అర్థమైందా? నువ్వు తింటావని. ఎంత భద్రత వలయం ఆహారం దగ్గర నుంచి నీ శరీరానికి, నువ్వు బ్రతుకుతున్నా ఈ లోకం బ్రతుక్కి ఎంత కావలి పెట్టాడు దేవుడు. ఇదంతా గమనిస్తున్నామా? తెలుసుకుంటున్నామా? నేర్చుకుంటున్నామా? పోనీ చెప్తున్నాడు విని మార్చుకుంటున్నామా? మార్చుకోవాలండి, మార్పు పొందాలండి. ఆయన భద్రత చాలా ఉంది. ఎప్పుడైతే దేవుని ఆయన నీడలో బ్రతుకుతామో మనకి భద్రత ఉంటుంది, మనకి విలువ ఉంటుంది, విడుదల ఉంటుంది, నిత్య జీవానికి మార్గం ఉంది. అలాంటి వారిగా మనం అందరం బ్రతకాలండి. అలాంటి వారిగా మన మనసును దృఢపరచుకోవాలండి. దేవుని రెక్కల కింద బ్రతకడం అంటే మనకి నేర్పించి బ్రతికిస్తాడు దేవుడు. అది దేవుని గొప్పతనం. నేను దేవుడిని కదా అనేసి దేవుడు మాయ మంత్రాలు చేసి మార్చే దేవుడు కాదు మన దేవుడు. మాయ మంత్రాలతో నీకు నేర్పించాలనుకోవట్లే, జీవితానుభవాలతో నేర్పించి నిన్ను బ్రతికిస్తాడు దేవుడు. అంత గొప్ప దేవుడు అండి. నీకేం తెలియకుండా పెరిగిపోవడం మంచిదా? అన్నీ తెలిసి పెరగడం మంచిదా? చిన్నపిల్లల్ని మీరేమనుకుంటారు? నా పిల్లోడు ఎప్పుడూ ఇలాగే ఉండాలండి, చిన్నపిల్లవాడు కానీ నా మాట వింటూనే అని అన్నారు అనుకోండి, మీరు ఎలా ఉంటారు? మీరేమంటారు? నా పిల్లలు ఎప్పుడు ఇలాగ నా మాట వింటూ 10 సంవత్సరాల లోపు వింటూ ఉంటారు కదా, అలాగే జీవితాంతం ఉండిపోవాలనుకుంటారా మీరు? వాడు నేర్చుకోవాలి, జాగ్రత్తగా బ్రతకాలి, వాడికంటూ వాడిగానే బ్రతకాలి. బ్రతికి నేను పోయినా ఒకవేళ వాడికి క్షేమంగా ఉండాలి అనుకుంటామా? అనుకోమా? మరి దేవుడు నిన్ను పరలోకానికి రప్పించాలనుకుంటున్నప్పుడు, నేను ఈ లోకంలో బ్రతుకుతున్నప్పుడు నీకు ఎందుకు నేర్పించడు అని అనుకుంటున్నారు మీరు? నేర్పించి రప్పించుకోవాలనుకుంటున్నాడు. ఎందుకంటే మీరు నేర్చుకున్నారనుకోండి, ఆ లోకంలోకి వెళ్ళిన తర్వాత ఇది ఎందుకు ఇలా చేయలేదు ప్రభువా అని అడగలేవు. ఎందుకని? నువ్వు నేర్చేసుకున్నావు కాబట్టి. అక్కడ ఉన్న శ్రమ ఏంటో నీకు తెలుసు, ఆ బాధ గురించి నీకు తెలుసు, నరక బాధ గురించి నీకు తెలుసు. కాబట్టి ఈ లోకంలో తెలుసుకున్నావు అనుకోండి, ఎక్కడికి వెళ్తాం? అక్కడికి వెళ్ళి ప్రశ్నించాం. అవునా? ప్రశ్నలు ఎప్పుడు వస్తాయి మనిషికి? తెలియనప్పుడు ప్రశ్నలు వస్తాయి. తెలుసుకున్న తర్వాత ఒకవేళ అలాంటి ప్రశ్న మనలో మెదులుతుంది అనుకోండి, దానికి పరిష్కార మార్గం మనకు తెలుసు అనుకోండి, ఏం చేస్తాం? దీనికి ఆన్సర్ ఇది కదా, నోరు కూర్చో. ఉన్నాయి ఇలాంటి పరిస్థితులు మీ జీవితాల్లో జరిగినాయా? జరుగుతాయి. అదండి దేవుడు అంటే. నేర్పించి బ్రతికించాలనుకుంటున్నాడు మిమ్మల్ని, అంతే తప్ప ఏదో మబ్బపెట్టినట్టుగా అలాగే ఉంచి నా నీళ్ళలో మీరు అలా బ్రతికేసి అలాగే వచ్చేయండి అనుకోవట్లే. ప్రపంచం గురించి, దేవుని గురించి, సాతాను గురించి, ఈ లోకంలో ఉన్న ఆశల గురించి మీకు నేర్పించి ఏది మంచిదో ఆ వైపు నడిపించడానికైనా సిద్ధంగా ఉన్నాడు. అలాగే అందుకే రాయబడింది, పక్షిరాజు రెక్కల మీద మిమ్మల్ని కాపాడుతున్నట్లు. ఎలా అయితే పక్షి కాపాడుతుందో పిల్లల్ని, మిమ్మల్ని కూడా అలా కాపాడుతున్నాను అయ్యా అంటున్నాడు దేవుడు. ఆయన నీడ బ్రతికే వారికి అలాంటి జీవితమే రుచి చూడగలుగుతారు. అలాంటి వారిగా మనం ఉండాలని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ నా మాటలు ముగిస్తూ మీ అందరికీ ప్రార్థన చేసుకుని ఈ యొక్క వాక్యాన్ని ముగించుకుందాం. ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, క్రీస్తులో మమ్మల్ని అందరూ రక్షించి మీ ఉన్నతమైన మాటలు నేర్పిస్తూ ప్రపంచంలో జరిగిన విషయాలను విశ్లేషిస్తూ మా యొక్క జీవితాల్లో జరుగుతున్న కార్యాలను నేర్పిస్తూ
నిజమేనా? మీ ఉన్నతమైన ప్రేమ తెలుసుకుంటే, అనుభవపూర్వకంగా జ్ఞాపకం అర్థమైతే ఎంత గొప్ప జీవితం నాయన. అలాంటి జీవితాలుగా మాకు పూర్వులుగా మమ్మల్ని చెయ్యాలని మీ ఆలోచనలో మమ్మల్ని నడిపిస్తున్నారు బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ, ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలయ్యా. విన్న ప్రతి మాట వ్యర్థం కాకుండా మా హృదయాల్లో బలపరిచి భద్రపరిచి జ్ఞానాన్ని ఇచ్చి నడిపించమని, ఇంకా ఎవరైతే రక్షణ పొందలేదో రక్షణ పొందే భాగ్యం దయచేయమని, నీ మాటలు వింటున్న ప్రతి బిడ్డ లోకంలో ప్రతి ఒక్కరు రక్షణ పొందడానికి సహాయం తెచ్చాం. యేసుక్రీస్తు వారి పేట ఇచ్చిన ప్రార్థన వాళ్ళకు వేడుకున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి.